టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. సో మనం ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఫస్ట్ నేను అదే అనుకుంటుంటాను, ఎందుకోసం చేస్తామని. సో ఈరోజు సావిత్రిబాయి ఫూలే బర్త్ యానివర్సరీకి మనం ఉమెన్స్ టీచర్స్ డే చేయడం జరుగుతుంది. సో ఇదొకటి ఆలోచిస్తే మనకి 1850లో సావిత్రిబాయి ఫూలే గారు అప్పుడు 1830 to 1880s లాగా ఉన్నారు. సో అప్పుడు టీచర్స్ అంటే సావిత్రిబాయి ఫూలే గారే ఫస్ట్ టీచర్, వాటి పైన చెప్పవచ్చు. ఈరోజు చూస్తే అన్ని రంగాలలో మనం ఎక్కువ మేల్ రిప్రజెంటేషన్ చూస్తే ఈ టీచింగ్ ఫీల్డ్లో అండ్ మెడికల్ ఫీల్డ్లో, నర్సింగ్, మెడికల్లో అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉమెన్ రిప్రజెంటేషన్ చూస్తున్నాము. సో ఇక్కడ చూసినా కూడా మనకి ఎక్కువ ఉమెన్ ఈ రోజుకైతే ఖచ్చితంగా ఉమెన్స్ ఎక్కువ వచ్చినది ప్రోగ్రామ్కి కూడా. సో అంటే మీరందరూ ఇప్పుడు అప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది, దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఎడ్యుకేషన్ ఎట్లా మనకి మార్పు చూస్తుందని అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయడం వల్ల మీరు ఇప్పుడు ఇట్లా ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. చాలామంది ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉంది. అందుకోసమే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఇట్లాంటి గొప్ప వ్యక్తి దానిని మనం ఉమెన్స్ టీచర్స్ డే గుర్తుపెట్టి ఉమెన్స్ మనకి టీచింగ్ ఫీల్డ్లో చేస్తున్న కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టడానికి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ అన్ని దాంట్లో మ్యాక్సిమం అట్లీస్ట్ మనం 10th స్టాండర్డ్ వచ్చే వరకు మ్యాక్సిమం టీచర్స్ ఉమెన్సే ఉంటారు. సో వాళ్ళే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు. చిన్నప్పుడు టీచర్స్ ఏం చేస్తారు, ఇది నేను చాలా టైం చెప్తుంటాను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసినాను కూడా. సో మనం ఏం చెప్పినా ఇంట్లో టీచర్స్ ఏం చేస్తారు అదే కరెక్ట్. మనం ఒక దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అయినా కలిగి ఉన్నారు, ఆయన ఇంట్లో ఏదో ఒక పొరపాటుగా టీచర్ తప్పి చెప్పి ఉంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా చెప్పినాడు ఇది కరెక్ట్ కాదు తప్పని. అయినా కూడా ఆ పిల్లర్ షీఈస్ నాట్ అగ్రీ, లేదో మన టీచర్ చెప్పినదే కరెక్ట్ అనేది వాళ్ళకి చెప్తున్నారు. సో అట్లాంటి కీలకమైన ఇది మన ఒక పర్సన్ది క్యారెక్టర్ రూపుపొందాలి అంటే టీచర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా చిన్నప్పుడు మనం ఏం చెప్తామో వాళ్ళకి ఏమ్స్ చెప్తామో దానిని వాళ్ళు లైఫ్ పూర్తిగా దానిని ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ఏం పెట్టుకొని ఏదైనా అనుభవం చేయలేకున్నా కూడా వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేనైనా చాలా చేసేటటువంటి పొరపాట్లకు కానీ నిర్లక్ష్యానికి కానీ అశ్రద్ధకు కానీ ఎలాంటి రెక్టిఫికేషన్ లేదు. కాబట్టి మరి ఈ ఉపాధ్యాయ వృత్తి గొప్పనైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని మీరందరూ కూడా చిత్తశుద్ధితో చేయాలని చెప్పి మరి అందులో మీ సంతోష్ గారికి, అదేవిధంగా జేసీ రేణు లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా ఇంకొక జేసీ లోకల్ బాడీస్ నరసింహరావు గారికి, అదేవిధంగా రమేష్ గారికి, అదేవిధంగా అల్లపూర్ మార్కెట్ చైర్మన్ గారికి, గద్వాల్ మార్కెట్ రెండింటికి కూడా శుభాకాంక్షలు మీకు అందరికీ. మహిళలని వివిధ మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి కూడా మీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే 76 సంవత్సరాలైంది, మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించి మహిళా టీచర్స్కు ఒక పేరు రావాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా ఒక అంటే ఒక గొప్ప గౌరవం లభించే విధంగా సత్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే అవార్డును పెట్టడం జరిగింది. మీకు అందరూ మీ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు చాలామంది చెప్పారు, వెళ్ళి కూడా సావిత్రిబాయి ఫూలే గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మహిళలకి గౌరవం వచ్చే విధంగా చదువుల్లో ఈరోజు మీరు టీచర్స్ అయినా మీరు ఒక ఫ్యాక్టరీలో చాలామంది తయారు చేసే ఇండస్ట్రియల్ నోట్లో గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనల్ని మనం గౌరవించుకునేటువంటి శుభకరణం, శుభగడియ. బి సరోజ మేడం గారు టీచర్లో చేశారు, తర్వాత బెటాలియన్లో వారు చేశారు. వారికి ఈరోజు సత్కరించుకోవడానికి శుభ సందర్భంగా మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా చక్కగా